నీతిమంతుడే, నోవాహు కృప పొందినవాడే, నోవాహు ఆరారత్ కొండ మీద తన కుటుంబాన్ని నిలుపుకున్నవాడు, ఇంద్రధనుస్సును భూమి మీదకి తెచ్చినటువంటి వ్యక్తి నోవాహు, దేవుడి స్వరాన్ని వినేటువంటి వ్యక్తి నోవాహు, 120 సంవత్సరాలు ఏ వైపు చూడకుండా పాపం అంటే ఎరగకుండా తన కుటుంబాన్ని నడిపించుకున్నవాడు నోవాహు. కానీ జలప్రళయంలో వీళ్ళంతా కొట్టకపోతున్నారంటే, ఒకవేళ ఈ ఊరికే నాశనం వచ్చి ఈ ఊరంతా కొట్టకపోతున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? కరోనా లాంటి సందర్భాల్లో కూడా ప్రతి ఇంట్లో కరోనా వచ్చి నాశనం అవుతా ఉంటుంటే మనము విజ్ఞాపన చేసేవారిలాగా ఉండాలి. కొవ్వొత్తి ఏం చేస్తుంది? తను కరిగిపోతూ, యోబు స్నేహితులు నాశనం అవుతుంటే వాళ్ళ మీదకి ఏ కీడు రాకుండా ఆగిపోవునుగాక అని ప్రార్థన చేస్తే యోబుకి 2 ఆశీర్వాదం వచ్చింది. 2 ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మనస్ఫూర్తిగా మీరు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ కుటుంబం 2 ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా.